Hi guys, welcome back to my channel and welcome back to my another video. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను నా ఛానల్లో కానీ మా మమ్మీ ఛానల్లో కానీ తమ్నైల్స్ ఎట్లా చేస్తా అనేది మీకు ఈరోజు చూపిస్తా. ఇది మా మమ్మీ ఛానల్, ఇందులో తమ్నైల్ చూడండి. ఇట్లాంటి తమ్నైల్స్ని ఎట్లా చేస్తా, ఎందులో చేస్తా అనేది మీకు ఈరోజు చూపిస్తా, ఓకేనా? ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఓకేనా? ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను చేసే తమ్నైల్ డిజైన్స్ అన్నీ క్యాన్వాలో చేస్తా. దీనికి సంబంధించి యాప్ ఉంటుంది, మనకి వెబ్సైట్ కూడా ఉంటుంది. నేను ఎక్కువ వెబ్సైట్ యూజ్ చేస్తా, ల్యాప్టాప్లో చేస్తా కాబట్టి వెబ్సైట్ యూజ్ చేస్తా. సో ఇందులో ఉంటే మనకి ప్రతి ఎలిమెంట్ అయినా మనకి ఈజీగా మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఇందులో చేస్తాను నేను. సో ఈరోజు నేను ఆల్రెడీ నాకు సంబంధించి ఒక వీడియో ఉంది, వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఇంకా తమ్నైల్ అప్లోడ్ చేయలేదు. సో దానికి సంబంధించిన తమ్నైల్ ఇప్పుడు మనం ఎడిట్ చేసుకుందాం. ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి క్యాన్వా ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది చూడండి. హోమ్, ప్రాజెక్ట్, టెంప్లెట్స్, బ్రాండ్, యాప్స్, క్లాస్ వర్క్. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు క్యాన్వాని మెంబర్షిప్ తీసుకోవాలి. ప్రైమ్ క్యాన్వా మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు అన్ని ఎలిజిబుల్ ఉంటుంది. లేదంటే మీరు హై క్వాలిటీలో ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోలేరు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అంటే బ్యాక్గ్రౌండ్ చేయలేరు, ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మీరు క్యాన్వాది సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఓకేనా? సో ఇది మన ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. క్యాన్వా వెబ్లో canva.com అని కొడితే మీకు ఇట్లా లాగిన్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. మనం లాగిన్ అవ్వాలి, ఇట్లా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి తమ్నైల్, యూట్యూబ్ తమ్నైల్, డాక్యుమెంట్, వైట్ బోర్డు, ప్రెజెంటేషన్, సోషల్ మీడియా, వీడియో, ప్రింట్ లేబుల్స్, వెబ్సైట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకి ఇవి ఏ అవసరం లేదు. ఫస్ట్ మనకు కావాల్సింది యూట్యూబ్ తమ్నైల్. దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఎంటీ పేజ్ వస్తుంది. ఎంటీ పేజ్ మాత్రమే వస్తుంది. ఇందులో మనం ఆల్రెడీ చేసిన డిజైన్స్ని కూడా మనం ఎడిట్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు సొంతంగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఈ డిజైన్తో సంబంధం ఉండదు. దీన్ని మనం ఒక సైడ్కి పెట్టేద్దాం. దీన్ని నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు వైట్ పేజ్ ఉంది కదా, ఎంటీ పేజ్. ఇప్పుడు దీనికి మనం ఇక్కడ చూడండి, డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్రాండ్, అప్లోడ్స్, డ్రా, ప్రాజెక్ట్స్, యాప్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం అప్లోడ్స్ పైన క్లిక్ చేసుకుందాం. సో ఇవన్నీ నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసుకున్న ఫొటోస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏవైతే ఫొటోస్ని తమ్నైల్ చేయాలనుకుంటామో ఆ ఫొటోస్ని మీరు ఇందులో అప్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి, ఓకే? నేను ఫొటోస్ని అప్లోడ్ చేస్తున్నా చూడండి. మీరు ఆ ఫొటోస్ని ఇందులో అప్లోడ్ చేసుకుంటే చూడండి ఇక్కడ అప్లోడ్ అవుతుంది. మీరు ఎట్లా 2-3 ఫోటోలు తీసుకొని పెట్టుకుంటారు కదా. సో అట్లా 2-3 ఫొటోస్ తీసి పెట్టుకోండి. అందులో ఏ ఫోటో మనకి బాగుంటే ఆ ఫోటోని మనం తమ్నైల్గా డిజైన్గా పెట్టుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ నేను 1, 2, 8 ఫొటోస్ యాడ్ చేశాను. ఇందులో నాకు నచ్చిన ఒక ఫోటో ఉంది, మీకు చూపిస్తున్నది. ఈ ఫోటో చూడండి, ఇది బాగుంది. నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను కాబట్టి అన్బాక్సింగ్ తగ్గట్టు ఇట్లా దిగాను. సో ఇప్పుడు మనకి ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఫోటోని పెద్ద చేసుకుందాం, మీకు చూపించడానికి చెప్తాను. మనం ప్రైమ్ తీసుకుంటే ఏంటంటే బెనిఫిట్ ఏముంటుందంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి బీజీ రిమూవ్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తాను చూడండి. మనకు విత్ ఇన్ సెకండ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది, విత్ ఇన్ సెకండ్లో, ఓకే? మీరు చూడండి, ఓకే? ఇప్పుడు చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ మనకి రిమూవ్ అయిపోయింది, చూసారా? ఇప్పుడు ఈ ఫోటోని మనం ఒక సైడ్కి ప్లేస్ చేసుకుందాం. నేను ఎక్కడ అంటే ఇక్కడ ప్లేస్ చేస్తాను చూడండి, ఇక్కడ చేస్తాను. ఇప్పుడు మనకి ఎట్లుంది, ఇది మనకి అసలైన ఫోటో ఇట్లా ఉంది. అసలు ఏం సరిగ్గా మంచిగా అనిపించలేదు. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మంచిగా కావాలి. సో ఇక్కడ మనకి ఇక్కడనే పక్కన డిజైన్, ఎలిమెంట్స్ ఉంది కదా, ఎలిమెంట్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇదేంటిది, వాచ్ కాబట్టి ఏమైనా వాచ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ WATCH వాచ్ అని టైప్ చేయండి. వాచ్ షాప్ అని కొట్టాను. ఇప్పుడు చూడండి వాచ్ షాప్ అని కొట్టాను నేను. సో కొన్ని వాచ్కి రిలేటెడ్ ఫొటోస్ వచ్చినాయి మనకి. సో నాకు ఈ ఫోటో కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఓకే? దీన్ని మనం ఈ ఫోటోని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది కదా. ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ సెట్ హ్యాస్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దీన్ని బ్యాక్గ్రౌండ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది, ఏదో క్రాప్ చేసి పెట్టేసినట్టు ఉంది. సో ఇప్పుడు అంటే ఇది సరిగ్గా లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసుకొని
ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఫోటోని మాత్రమే ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనం ప్రైమ్ తీసుకుంటే ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. బీజీ రిమూవర్, మ్యాజిక్ గ్రాబ్ ఇవన్నీ ఉంటాయి. బ్లర్ నార్మల్ కూడా వస్తుంది. సో ఈ బ్లర్ని హోల్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఒక 50% ఆర్ 20 ఇట్లా మనకు వాచ్లో కొంచెం కనిపించేటట్టు పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, మనం కొంచెం ఇమేజ్ని కొంచెం బిగ్ చేసుకుందాం, ఒక సైడ్కి తీసుకుపోదాం. ఓకే, లేకుంటే కొంచెం దీన్ని స్మాల్ సైజ్ చేద్దాం ఇమేజ్ని. ఓకే, ఇక్కడ పెట్టేసుకుందాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఎట్లా చూసారా, కొంచెం అట్రాక్టింగ్గా ఉంది. దీన్ని ఇంకా మనం అట్రాక్టింగ్గా చేయాలి. ఎట్లా అంటే ఇక్కడ బ్లాక్ అని సెర్చ్ చేయండి. బ్లాక్ అని సెర్చ్ చేసిన వెంటనే గ్రాఫిక్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇట్లా డ్రాగ్ చేయండి, ఫుల్ ఇమేజ్ డ్రాగ్ చేయండి. దీన్ని చేశారు కదా, ఫుల్ ఇమేజ్ డ్రాగ్ చేశారు. ఇప్పుడు ఎట్లా ఉంది, ఇట్లా మొత్తం డార్క్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, దీన్ని మీకు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఇప్పుడు ఈ ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేస్తే లేయర్స్ ఉంటుంది, లేయర్స్ పైన సెండ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్ అయిపోయింది, మనం ఇమేజ్ కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, అవునా? సో ఇప్పుడు మనం ఇంకేం చేయాలంటే కొన్ని లైట్స్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో లైట్స్ యాడ్ చేసుకోవాలి. లైట్స్ అని సెర్చ్ చేయండి. ఇవన్నీ మనకి ప్రైమ్ అంటే ప్రో తీసుకుంటేనే ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ లైట్స్లో మీకు నచ్చిన లైట్స్ పెట్టుకోవచ్చు. మీరు ఏ లైట్ అయినా మీకు ఇమేజ్కి తగ్గ ఏది సూటబుల్ అయితే ఆ లైట్ని మీరు పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ లైట్ని పెట్టుకుంటాను. ఇక్కడ మన ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్లో ఈ లైట్ని పెడతాను. ఇది సరిగ్గా లేదు. ఓకే, దీన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ ఇది తీసుకుంటాను. ఇది చూడండి, ఇది కొంచెం బాగుంది. దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను, ఇక్కడ ప్లేస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ప్లేస్ చేసి దీనికి నేను ట్రాన్స్పరెన్సీలో కొంచెం ట్రాన్స్పరెన్సీ తక్కువ చేసి దీన్ని నేను మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి లేయర్లో సెండ్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మన ఇమేజ్ని కూడా ఎడిట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చినట్టే మన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ పైన క్లిక్ చేసి అడ్జస్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఇమేజ్కి ఎట్లా కావాలంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు కొంచెం బ్రైట్నెస్ కావాలి, ఎందుకంటే ఇమేజ్ బ్రైట్గా ఉంటేనే థంబ్నెయిల్ అట్రాక్టింగ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది హైలైట్స్, షాడో, వైట్, వైబ్రెన్స్ అనేది కలర్ మనకి ఎట్లా కావాలంటే అట్లా. ఇప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది కలర్, ఇది కొంచెం పెట్టుకోవాలి. ఓకే, నేను 17 పెట్టిన. షార్ప్నెస్ అయితే నేను 10 ఇస్తాను ప్రతిసారి, మీరు కూడా అలాగే 10 ఇవ్వచ్చు. 10 ఇవ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి, మన ఇమేజ్ కొంచెం షార్ప్ అయిపోయింది, కొంచెం బ్రైట్గా కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే వాచ్ కాబట్టి వాచ్కి రిలేటెడ్ వాచ్ అని కొట్టాను. గ్రాఫిక్స్లో చాలా రకాల వాచ్లు వచ్చినాయి కదా, ఏదైనా ఒక మంచి వాచ్, స్మార్ట్ వాచ్ ఉంది కదా, దీన్నే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇట్లా సైడ్ క్రాప్ చేసేసి దీన్ని ఎడిట్లోకి వచ్చేసి దీన్ని కూడా మనం ఒకసారి బ్లర్ చేసుకుందాం. ఓకే, బ్లర్ చేసుకోండి. చూడండి, కొంచెం అసలు ఇందులోనే కలిసిపోయింది కదా. సో మనం ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. వైట్ అని సెర్చ్ చేసి మనం ఏదైనా చేయొచ్చు ఇందులో. ఎనీథింగ్ మీకు ఏది నచ్చితే అది ఇందులో చేయొచ్చు. ఇది కాకుండా ఇది కాదు, మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని, సరే ఒక లైట్ని సెలెక్ట్ చేసుకుందాం. వైట్ లైట్ని కాకుండా వైట్ లైట్ మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. వైట్ లైట్ వచ్చింది చూస్తారా, ఇది కాదు ఇది తీసుకున్నాం. ల్యూమినెన్స్ కొంచెం తక్కువగా ఉంటే మనకి బెటర్గా ఇక్కడ ప్లేస్ చేసి
పొజిషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్స్ పైన క్లిక్ చేసి వాచ్ ఉంది కదా, ఇవి మనం చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ వాచ్ని మనం పైకి డ్రాగ్ చేద్దాం. లెఫ్ట్ క్లిక్ పట్టుకొని పైకి డ్రాగ్ చేస్తాం, లేకుంటే దీంట్లో కిందకి డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు వాచ్ పైకి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్ వచ్చింది. సో దీన్ని ఇంకా తక్కువ చేద్దాం, సింపుల్ ఉండాలి అట్లా. ఓకే ఓకే సూపర్, ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, టెక్స్ట్ యాడ్ చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం అన్బాక్సింగ్ అని టైప్ చేసి, ఇక్కడ ఇది ఫాంట్స్, మనకి టెక్స్ట్ దగ్గర ఫాంట్స్ మనకు నచ్చిన ఫాంట్ని మనం పెట్టుకోవచ్చు. మీరు మీ ఇమేజ్కి ఏ ఫాంట్ అయితే సెట్ అవుతుందో ఆ ఫాంట్ని మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఏదైనా మంచి ఫాంట్ చెక్ చేద్దాం. ఓకే, అన్బాక్సింగ్ అనేది ఒకటి చెక్ చేద్దాం. ఇప్పుడు వాచ్ పైన ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ పట్టుకొని దీన్ని రెండింటిని సెలెక్ట్ చేసి కిందికి డ్రాగ్ చేయండి, ఒక సైడ్కి డ్రాగ్ చేయండి. ఓకే, రెండు వచ్చేస్తాయి. మనం కంట్రోల్ పట్టుకొని ఈ రెండు సెలెక్ట్ చేస్తే మనం రెండింటిని ఎటైనా జరుపుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎక్కడైనా క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్బాక్సింగ్ అని సెర్చ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది నాకు రెడ్ కలర్లో కావాలి. ఏ పైన క్లిక్ చేస్తే మనకు నచ్చిన కలర్ని మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా వచ్చింది చూడండి. ఇప్పుడు దీనికి స్ట్రోక్ యాడ్ చేయాలి. స్ట్రోక్ యాడ్ చేయడం అంటే ఇక్కడ ఎఫెక్ట్లోకి రండి. ఇక్కడ అవుట్లైన్ అని ఉంది కదా, అవుట్లైన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు నచ్చిన కలర్ని, ఓకే అన్బాక్సింగ్ బాగుంది కదా, ఇది మొత్తం దగ్గరనే ఉంది అన్బాక్సింగ్ అనేది. సో దీన్ని మనం కొంచెం లెటర్ స్పేసింగ్ చేసుకుంటున్నట్టయితే, ఓకే మీరు చూడండి అన్బాక్సింగ్. ఓకే, దీన్ని కొంచెం మళ్ళీ మనం పైకి జరుపుకుందాం. ఓకేనా, అయిపోయింది, అన్బాక్సింగ్ అని అయిపోయింది. అసలు మనకి బ్యాక్గ్రౌండ్ సరిగ్గా కనిపించట్లేదు, అంటే బ్యాక్గ్రౌండ్కి ఈ ఇమేజ్కి అసలు సెట్ అవ్వట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఇంకొక మంచి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, వాచ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టండి. వాచ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఫొటోస్ పైన క్లిక్ చేస్తే వాచ్కి రిలేటెడ్ ఏమైనా మంచి బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. ఏదైనా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుందాం. లేదు వాచే అవసరం లేదు, ఇంకేదైనా కావాలి అనుకుంటే ఇక్కడ ఆల్లోకి వచ్చినట్టయితే మనం ప్రీవియస్గా యూజ్ చేసినవి ఉంటాయి. మనం ప్రీవియస్గా ఏమేమి యూజ్ చేసామని అన్ని ఇందులో ఉంటాయి. ఆల్లో దీన్ని క్యాన్సిల్ చేసేసి ఇక్కడ ఎలిమెంట్స్లోకి వచ్చినట్టయితే రీసెంట్లీ యూజ్డ్లో ఉంటుంది. మనకి ఏది మంచిగా అనిపిస్తే దాన్ని మనం ఇందులో పెట్టేసుకున్నాం. ఓకేనా, నేను అవన్నీ కుకింగ్కి సంబంధించినవి కాబట్టి నేను ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాను. టెక్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. ఓకే, టెక్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేసి ఫొటోస్ పైన క్లిక్ చేస్తే సంథింగ్ టెక్ రిలేటెడ్గా ఏమైనా వస్తాయి. ఓకే, దీన్ని కూడా ఒకసారి చూద్దామంటున్నాను, చెక్ చేద్దాం. సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ రిప్లేస్ అని సెలెక్ట్ చేస్తే ఇది కొంచెం పర్లేదు పర్లేదు కానీ అద్దు అనిపిస్తుంది. ఓకే, వేరే దాన్ని నెక్స్ట్ ఏమైనా మంచి చూద్దాం. లేదు, మన ఫోటోకి రిలేటెడ్గా ఉండాలంటే కొంచెం ఇట్లా ఏమన్నా సెట్ అవుతుందేమో అని చూద్దాం. ఇంకా ఏ ఫోటో అయినా సెలెక్ట్ చేసుకొని రిప్లేస్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇది కొంచెం అఫీషియల్గా కనిపిస్తుంది. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని అన్బాక్సింగ్ పైన ఇది ఉంది కదా, దీన్ని కొంచెం పైకి జరుపుకుందాం. ఓకే, పైకి జరుపుకొని మనం ఏం అన్బాక్సింగ్ చేస్తున్నామో తెలియాలి కదా. ఓకే, తెలియాలి కదా. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ డూప్లికేట్ ఉంది కదా, డూప్లికేట్ ప్లస్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి స్మార్ట్ వాచ్, ఓకే దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మనకి కర్సర్ రైటింగ్ ఉంటే కొంచెం బాగుంటుంది. సో మంచి ఒకటి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు చూడండి ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని హైట్ని డిక్రీజ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చి
ఈ థిక్నెస్ని కొంచెం తక్కువ చేసినట్టయితే ఇప్పుడు చూడండి, లేదంటే దీనికి వైట్ పెడదాం. ఫుల్ వైట్ పెట్టేసి దీనికి బ్లాక్ షాడ్ అంటే అది ఇద్దాం, బ్లాక్ అది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. దీన్ని కొంచెం ఇట్లా సైడ్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి అన్బాక్సింగ్ స్మార్ట్ వాచ్ ఇంకొంచెం పెద్దగా చూసుకోండి. ఓకే, అన్బాక్సింగ్ స్మార్ట్ వాచ్. ఇప్పుడు కంట్రోల్ పైన మళ్ళీ అన్బాక్సింగ్ పైన మౌస్ పెట్టేసి కంట్రోల్ లెఫ్ట్ బటన్ అండ్ స్మార్ట్ వాచ్ పైన కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ రెండు పైన క్లిక్ చేసి గ్రూప్ చేయండి. దీన్ని గ్రూప్ చేస్తే రెండు ఎక్కడికంటే ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ తీసుకొద్దాం. ఓకే, ఈ వాచ్ ఉంది కదా, ఈ వాచ్ని ఇంకా మనకి వైట్ షాడోని రెండింటిని కూడా మనం గ్రూప్ చేద్దాం. షిఫ్ట్ ప్లస్ ఇది కొడితే గ్రూప్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు కూడా మూవ్ అవుతాయి చూడండి, ఎటంటే అటు విత్ వైట్తో సహా మూవ్ అవుతుంది. ఓకేనా? దీన్ని మూవ్ చేసుకుంటాం ఇక్కడ. మన ఫోటోని కొంచెం లెఫ్ట్కి జరుపుకుంది. కీబోర్డ్లో లెఫ్ట్ యారో పైన క్లిక్ చేస్తే మన పిక్చర్ అయినా ఫాంట్ అయినా ఎటైనా జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి ఇప్పుడు. ఓకే, అన్బాక్సింగ్ స్మార్ట్ వాచ్ అని కనిపిస్తుంది. సో ఇంకొంచెం కింద ఏమన్నా రాయాలి అంటే మనం ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ బ్రాండ్ ఒకసారి సర్చ్ చేస్తాం. ఉన్నాయో లేవో తెలియదు, నాయిస్ బ్రాండ్ అని లేవు. మనం ఒకసారి ఇక్కడికి వచ్చి నాయిస్ స్మార్ట్ వాచ్ బ్రాండింగ్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇమేజెస్ పైనకి వెళ్ళండి. ఇక్కడ నాయిస్కి సంబంధించి ఏదన్నా ఇది ఉంది కదా, ఈ ఇమేజ్ని అందులో ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఇమేజ్ని అందులో ప్లేస్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా, ఒకసారి ఇది బెటర్. ఇంకొకటి ఏదైనా చూద్దాం మంచిది. ఓకే, ఇది బాగుందిలే, ఇది ఇంకా బాగుంది. ఓకే, దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని జేపీజీలోకి ఇప్పుడు దాన్ని మనం ఇందులోకి అప్లోడ్ చేసుకుందాం. మళ్ళీ వచ్చింది కదా, వచ్చిన తర్వాత చూడండి అప్లోడ్ అవుతుంది, వచ్చేసింది. దీన్ని లెఫ్ట్ క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడికి వస్తుంది. మనం గుర్తుపెట్టుకోండి, దీన్ని కూడా మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే మనకి ఇది ఒక్కటే ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. చూసారా ఎట్లా వచ్చిందో? ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. అవసరమైతే కిందనని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నాయిస్ దీన్ని కొంచెం హైట్ని ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, ఇట్లా కొంచెం బాగుంది. ఇక్కడే పెట్టండి ఇది కూడా. ఓకే, ఇది బాగుంది. చూసారా ఇప్పుడు ఎట్లా ఉందో? ఇది చూడడానికి కొంచెం ఎవరికైనా ఓపెన్ చేస్తే చేయాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం మనం ఇంకా కొన్ని లైట్స్ యాడ్ చేద్దాం. సింపుల్గా కనిపిస్తుంది కాబట్టి మన పిక్చర్ వెనుక కానీ టెక్స్ట్ వెనుక కానీ కొంచెం షాడో ఉండాలి కదా. ఇప్పుడు SHADW షాడో సెర్చ్ చేసినట్టయితే షాడో వస్తుంది. మీకు ఏ షాడో నచ్చితే ఆ షాడోని మీరు సెలెక్ట్ చేసుకొని, ఇది ఉంది కదా, ఈ షాడోని ఇక్కడ టెస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. టెస్ట్ దగ్గర పెట్టేస్తే కొంచెం చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఓకేనా? అది అయిపోయిందా? నెక్స్ట్ లైట్స్. చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ మనకు కనిపించవు అంటే అన్న అది మన షాడో మనకు కనిపించట్లేదు అని అనుకుంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ మనకు కనిపించవు. ఓకేనా? సో మీరే అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక లైట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ లైట్ని ఇక్కడ సైడ్ని ఇక్కడ చేస్తాను, ఇక్కడ చేస్తాను. కానీ మనకి ఎక్కడ బాగుంటే మనం అక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చేశాను. దీన్ని ట్రాన్స్పరెన్సీ కొంచెం కట్ చేస్తాను. దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ పైన క్లిక్ చేసి సెండ్ బ్యాక్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, అది మరీ బ్యాక్ వెళ్ళిపోయింది. సో మనకి ఇక్కడ రావాలి, ఇక్కడ వేద్దాం వీటి కింద. ఓకేనా? చూడండి ఇప్పుడు కొంచెం అట్రాక్టింగ్గా ఉంది ఇంకా. సో ఇక్కడ మనకి ఏంటంటే మన ఫోటో వెనుక కూడా మనకి అది రావాలి. ఇది బాగాలేదు, ఇంకోటి మంచిది ఇది ఉందిలే. దీన్ని సెలెక్ట్ చేసుకొని మరీ బ్రైట్ అయిపోయింది. మన ఫోటోని కూడా
డామినేట్ చేసేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ చాలా రకాల లైట్స్ ఉంటాయి. మీకు ఏ లైట్ కావాలంటే మీరు ఆ లైట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం హైట్ని ఇంక్రీజ్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ సేమ్ రైట్ క్లిక్ ఇచ్చి లేయర్స్ పైన వెళ్ళి సెండ్ టు బ్యాక్ అని క్లిక్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఒకసారి పొజిషన్లోకి వెళ్ళి అది ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ రావద్దు, మనకి ఇక్కడ రావాలి. సో ఇక్కడ వస్తే మనం దాన్ని ట్రాన్స్పరెన్సీలో తగ్గించు. సారీ, మళ్ళీ పొజిషన్స్ లైట్ పైన క్లిక్ చేసుకొని ఎక్కడ కావాలి అక్కడ అడ్జస్ట్ చేసుకొని ట్రాన్స్పరెన్సీలో జస్ట్ బ్రైట్గా కనిపించాలి అంతే. ఓకేనా, అయిపోయిందా? ఇప్పుడు మనకి ఇందులో టెక్స్ట్ని యాడ్ చేద్దాం. మన ఛానల్ అని తెలియాలంటే టెక్స్ట్ ఉండాలి కదా. UDAYCHITYALA చెట్టియాలా. ఓకే, దీనికి సంబంధించిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ నేను ఎక్కువ ద టైమ్స్ న్యూ రోమన్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి యూజ్ చేసాను, ఎక్కువ అది యూజ్ చేస్తాను. ఇది కానీ ఒకటి పాపిన్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. పాపిన్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇది వైట్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అవుట్లైన్ పైన సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అవుట్లైన్ ఇచ్చేసి ఇప్పుడు దీనికి కూడా మనకి స్పేస్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ లెటర్ స్పేసింగ్ అనేది ఇచ్చుకోవాలి మనం. ఓకేనా, లెటర్ స్పేసింగ్ ఇచ్చిన తర్వాత ఈ ఫాంట్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి కొంచెం ఈ ఫాంట్ చాలా పెద్దగా అనిపిస్తుంది అంతే, కొంచెం అంటే క్రింజ్ టైప్ ఉంది. ఇవన్నీ పెద్దగా ఉండి ఇది మనకి కొంచెం సింపుల్గా ఉండాలి. ఓకే, ఇట్లా సింపుల్గా ఉండాలి. దీన్ని మనం ఇంకో ఫాంట్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, ఏదైనా మంచిది. ఒకటి బటర్ఫ్లై అని ఒకటి ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది ఫాంట్. ఇది కూడా బాగానే ఉంది. దీన్ని కూడా కొంచెం లెటర్ స్పేసింగ్ కొంచెం ఇచ్చినట్టయితే ఇట్స్ గుడ్. ఓకే, దీన్ని ఒక కార్నర్లోకి పెట్టేద్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒక అట్రాక్టింగ్ వచ్చేసింది మనకి, అర్థమవుతుందా? ఇమేజ్కి ఒక అట్రాక్టింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి వాచ్ నౌ అని సెర్చ్ చేయండి. వాచ్ నౌ అంటే యూట్యూబ్కు సంబంధించిన రిలేటెడ్ వచ్చేసినాయి. వాచ్ నౌ ఒకటి సెలెక్ట్ చేసుకొని పెట్టేసి ఇంకా డ్రాగ్ చేసి ఇక్కడైనా ఇక్కడ వద్దులే, రెడ్ అవుతుంది. ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ ఓకే, ఇక్కడ పెట్టేసేయండి. దీన్ని కొంచెం కిందికి డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఉండండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంటీ పేజ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఈ తమ్నైల్లో ఇక్కడ కొంచెం ఎంటీ ప్లేస్ ఉంది, ఇక్కడ కొంచెం ఎంటీ ప్లేస్ ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక ఎమోజీని యాడ్ చేద్దాం. ఎమోజీని యాడ్ చేస్తే ఎమోజీ ఎట్లా ఉండాలి? షాకింగ్ ఎమోజీ ఉంటుంది చూడండి. ఇది ఉన్నదిగా, దీన్ని చేసుకుందాం. ఓకే, దీన్ని కొంచెం సైజ్ని చిన్నగా చేసుకొని ఇంకా చిన్నగా చేసుకొని దీన్ని సేమ్ ఇక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకొని కొంచెం రొటేషన్ చేయండి. దీన్ని మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి బ్లర్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఎంత కావాలంటుంది మీ ఇమేజ్ని తగ్గట్టు. సో ఇంకొంచెం ఇమేజ్ని చిన్నగా చేసుకొని ఇంకొంచెం బ్లర్ చేస్తే ఇది సెలెక్ట్ చేసుకోండి. అంటే నేను అది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే కొంచెం క్లారిటీ కోసం. సో దీన్ని మళ్ళీ ఇంకొంచెం బ్లర్ చేసుకుంటున్నట్టయితే ఓకే, ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం డూప్లికేట్ పైన చేసుకొని ఇక్కడ కూడా ఒకటి చేయొచ్చు. ఇక్కడ ఒకటి చేసి ఇది ఇట్లా చేసేసినామంటే ఇట్లా చేసాం సేమ్. ఓకే, ఇట్లా చేసి పెట్టాం. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత అట్రాక్టింగ్ ఉందో. మనం ఎక్కడ ఎంటీ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇట్లానే మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు థంబ్నెయిల్ డిజైన్ చేసుకోండి. ఇంకోటి, ఇప్పుడు షేర్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే PNG JPG పైన ఉంటుంది కదా. చూడండి నాకు ఇదన్నీ ఓపెన్ అవుతాయి. క్వాలిటీ 100% మీకు ఇక్కడ వరకే వస్తుంది, 80% దాకానే వస్తుంది. మీరు ప్రైమ్ తీసుకుంటే, ఎప్పుడైతే మీరు ప్రైమ్ తీసుకుంటారో అప్పుడు మీకు 100% దాకా వస్తుంది. ఇక్కడ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకు సైజ్తో సంబంధం లేదు, సైజ్ 1 ఉంటుంది.
ఎక్కువ ఉన్నా కూడా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. సో ఇట్లా యాక్సెప్ట్ ఎప్పుడు చేస్తుంది అనేది మన మొబైల్లో వైటీ స్టూడియో ఉంటుంది కదా, అట్లా ఉన్నప్పుడు ఇక్కడ దాకా పెట్టి వైటీ స్టూడియోలో అప్లోడ్ చేయొచ్చు. సో మనం వెబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి మనకు 1 ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం డౌన్లోడ్ కొట్టేద్దాం. ఓకే, ఇది చూసారా, ఇది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడింగ్ అయిపోతుంది, ఇంతే. చూడండి డౌన్లోడ్ అయిపోయింది. ఇంతే, మనం చాలా సింపుల్గా మనకు మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియోస్ కానీ థంబ్నెయిల్స్ కానీ చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులోనే వీడియోస్ కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్నవి, మరీ పెద్దగా చిన్న చిన్న వీడియోస్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ థంబ్నెయిల్స్ వచ్చేసి ఇందులోనే చేస్తాను. మీరు కూడా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మంచి క్రేజీ థంబ్నెయిల్స్ మీరు డిజైన్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్లో గ్రో అవ్వండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా థంబ్నెయిల్స్ కావాలని అనుకుంటే మన ఛానల్కి వెంటనే వెళ్ళి కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అక్కడ మనం మాట్లాడుకుందాం. ఓకేనా, బాయ్.